రచన? లేదు అశ్విన్. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఒకవేళ హాస్టల్కి వెళ్ళిపోయిందా? మనతో చెప్పకుండా అలా ఎలా వెళ్తుంది? ఏమో, ఈ మధ్య తను ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదు కదా. వెళ్ళిపోయిందేమో. ఒకసారి వార్డెన్ గారికి ఫోన్ చేసి అడుగుతావా? వార్డెన్ మ్యామ్ని అడిగితే ఆవిడ కంగారు పడతారు. వాచ్మెన్ బాబాయ్కి కాల్ చేస్తాను. చేసి హలో బాబాయ్, నేను రెజీనాని. ఆనంది హాస్టల్కి వచ్చిందా? ఏం లేదు. ఆనంది ఇంకా రాలేదు కదా బాబాయ్? సరే. హాస్టల్కి వెళ్ళలేదంట అశ్విన్. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నువ్వు ఇలాంటి పని ఏదో చెయ్యాలని అక్కడి నుంచి వెళ్ళిపోయావని. ఆ పప్పు తింటే నిజంగానే చచ్చిపోతారా అని నువ్వు గుళ్ళో మళ్ళీ అడిగినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఇలా కాదు, నువ్వు అశ్విన్తో చెప్తాను. ఆనంది, అశ్విన్, ఆనంది ఇక్కడుంది. రచన, రాణి, అశ్విన్ రాణి చెప్తా. వద్దు రచన, అశ్విన్తో చెప్పొద్దు. చెప్పాల్సిందే. వద్దు రచన, నా మాట వినవే. ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయను. తనకి తెలిస్తే నా వల్ల బాధపడతాడే. చెప్పొద్దే. ఆనంది, ఇక్కడేం చేస్తున్నావు? అది ఏం చేస్తుందా?